హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. రైతన్నలకి భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క రైతు భరోసా కోసం చాలా రోజులుగా రైతన్నలైతే ఎదురు చూడడం జరుగుతుంది. ఈ రైతు భరోసా నిధులనైతే జమ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 విడతలుగా ఈ డబ్బులని జమ చేయాలి అని చెప్పేసి కూడా ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఫస్ట్ విడత ఎవరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఈ రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తారు అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. రైతన్నలకి సపోర్టివ్గా ఉండేందుకు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని చూసుకున్నట్టయితే విడుదల వారీగా అన్నదాతల ఖాతాల్లో జమ అని చెప్పేసి కనిపిస్తుంది. సరిపోయేటటువంటి డబ్బులు లేని కారణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడతల వారీగా 3 విడతల్లో ఈ యొక్క డబ్బులని అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతల నిరీక్షణకి త్వరలో తెరపడనున్నది. అయితే అందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిధుల విడుదలకి సంబంధించి సర్కారు సూత్రప్రాయంగా ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. దీనిపై 1 లేదా 2 రోజుల్లో క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ పూర్తి విషయాలలోకి వెళ్ళినట్టయితే రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని చాలా రోజులుగా ఈ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. యాసంగి రైతు భరోసా నిధులని త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. నిధుల సమీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. 2-3 రోజుల్లో యాసంగి రైతు భరోసాపై మంత్రులు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ప్రతి నెల 10వ తేదీ తర్వాత కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు జరిగేవి. కానీ ఈ నెల జరగాల్సినటువంటి కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుకు సంబంధించి ఈ బిల్లుల చెల్లింపులు అనేది ఆపివేయడం కూడా జరిగింది. ఈ చెల్లింపులు ఆపివేసిన కారణం ఏమిటి అంటే రైతులకి రైతు భరోసా డబ్బులని జమ చేయాలి, ఆ డబ్బులని ఇటు మళ్లించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ బిల్లులను కూడా ఆపివేసినట్టుగా మనకైతే తెలియడం జరుగుతుంది. సో ఫస్ట్ విడతలో భాగంగా ఏ రైతులకి రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి భూమి కలిగినటువంటి అర్హులైనటువంటి రైతన్నలకి, సాగు భూమికి మాత్రమే ఈ రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. 2 ఎకరాల లోపు సాగు భూమి ఉన్నటువంటి రైతన్నలంతా కూడా ఇందులో భాగంగా రైతు భరోసా డబ్బులనైతే పొందేటటువంటి అవకాశం అయితే మనకి కనిపించడం జరుగుతుంది.